హాయ్ అండి, నమస్తే. నేను మీ ధరణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఫ్రూట్ సలాడ్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ నేను ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. అవి మరిగేలోగా 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అండి. ఇది క్వాలిటీ వాళ్ళది కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను, ఇన్స్టెంట్ మిక్స్. కొంచెం వాటర్లో మిక్స్ చేసుకుంటున్నానండి. అందులోనే కొంచెం 3 టేబుల్ స్పూన్స్ షుగర్ని కూడా యాడ్ చేశానండి. బాగా యాడ్ చేసేసుకుని అదంతా కూడా కరిగేలోపు మనం పాలు బాగా మరిగిన తర్వాత మనం కలిపి ఉంచాం కదండి కస్టర్డ్ పౌడరు, ఆ మిక్స్ని కూడా దాంట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా దగ్గరికి రావాలండి పాలన్నీ కూడాను. దగ్గరికి వచ్చిన తర్వాత దానిలో కొంచెం యాలకుల పొడి వేసుకుని దించేసేయచ్చండి. యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుందండి. అదేంటంటే మంచి ఫ్లేవర్ కోసం బాగుంటుంది స్మెల్. అది దించేసిన తర్వాత పక్కన పెట్టేసి అవి బాగా చల్లగా ఆరనివ్వాలండి. ఆరిన దాన్ని ఆరిపోయిన పాలు ఉంది కదండి కస్టర్డ్ పౌడర్ వేసిన మిశ్రమం, దాన్ని అంతా కూడా ఏం చేయాలంటే తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2-3 అవర్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచాలండి. ఏంటంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అది గట్టిగా అవుతుంది. తర్వాత అది గట్టిగా అవుతుంది, దాన్ని మిక్సీలో వేసుకుని ఒకసారి తిప్పాలి. ఒకసారి తిప్పితే అది మళ్ళీ జ్యూసీగా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దానిలో ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. మన ఇష్టం అండి, అన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాపిల్, దానిమ్మ, నా దగ్గర ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే వేసుకున్నాను. యాపిల్, దానిమ్మ, బనానా, కిస్మిస్, జీడిపప్పు, డేట్స్ అన్నీ బాగా వేసి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం టూటీ ఫ్రూటీ ముక్కలు ఉంటే వేసుకున్నాను. అంతేనండి, చాలా ఈజీ కలర్ఫుల్ ఫ్రూట్ సలాడ్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధరణి హాబీస్.